ఫ్రెండ్స్ ఇప్పుడే నిన్నమాట మోడీకి దిమ్మ తిరిగే షాక్. టాప్ బీజేపీ ఎంపీ రాజీనామా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే రాహుల్ గాంధీ తన ఉపన్యాసాన్ని ముగిస్తున్న సమయంలో వేదికపై నుంచి ఒక ప్రకటన వచ్చింది. సభకు హాజరైన ప్రజలంతా కొద్దిసేపు వేచి ఉండాలని ఆ ప్రకటనలో కోరారు. ఆ వెంటనే తన్వర్ వేదికపైకి వచ్చారు. మరో 2 రోజుల్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకున్నది. బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నాయకుడు మాజీ ఎంపీ అశోక్ తన్వర్ గురువారం మహేంద్రగఢ్ జిల్లాలో జరిగిన సభలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి తిరిగి చేరుకున్నారు. రాహుల్ గాంధీ తన ఉపన్యాసాన్ని ముగిస్తున్న సమయంలో వేదికపై నుంచి ఒక ప్రకటన వచ్చింది. సభకు హాజరైన ప్రజలంతా కొద్దిసేపు వేచి ఉండాలి ఆ ప్రకటనలో కోరారు. ఆ వెంటనే తన్వర్ వేదికపై వచ్చారు. ఆయన వస్తుండగా ఆజ్ ఉన్కీ ఘర్ వాపసీ హోగయా హా, ఈరోజు ఆయన తిరిగి సొంతింటికి చేరుకున్నారు అని ప్రకటించారు. సో దళిత నాయకుడైన తన్వర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బాగా సన్నిహితుడనే పేరు ఉంది. అయితే మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాతో అభిప్రాయ భేదాల నేపథ్యంలో ఆయన 2019లో కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం గడువు గురువారం సాయంత్రం 6 గంటలకు ముగియన నేపథ్యంలో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.